కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. శ్రీతేజ్ను పరామర్శించడానికి మందకృష్ణ మాది గారు కిమ్స్ హాస్పిటల్కి చేరుకున్నారు. సార్ ఈ లోపల ఏంది ఆ బాబు పరిస్థితి ఎలా ఉంది? తండ్రి భాస్కర్తో మాట్లాడాను. శ్రీతేజ్కు ఇంకో చిన్న చెల్లె కూడా ఉంది, అక్కడనే ఉంది. తండ్రి చెప్పిన దాని ప్రకారం అసలు క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు అనే విషయం మాత్రం తండ్రి చెప్పాడు. ఈ లోపలికి వెళ్దామంటే అక్కడికి వెళ్ళడం బాగా కాదు అని చెప్పి డాక్టర్లు చెప్తే డాక్టర్లే బయటకు చెప్పారు. ఇంకొక 15 రోజుల వరకు కూడా ఏం చెప్పలేము. ఇప్పుడు అన్ని రకాలుగా వైద్యం అందిస్తున్నాం కానీ దానికి అనుగుణంగా స్పందించట్లేదని మాత్రం 15 రోజుల వరకు ఏం చెప్పలేదని మాత్రం చెప్పడం జరిగింది. ఒక రకం చెప్పాలంటే డాక్టర్లు చెప్తున్న దాని ప్రకారం చాలా క్రిటికల్గానే ఉన్నదనే విషయం అర్థమవుతుంది. ప్రభుత్వం దీని పట్ల ఏమైనా చొరవ తీసుకుంటే బాగుంటుందంటారు? అంటే మెరుగైన వైద్యం కోసం కానీ ఏదైనా మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం వైద్య శాఖ ఒక ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఉండాలని కోరుతున్నాను. సేమ్ టైం అల్లు అర్జున్ గారి కుటుంబం సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండబడే ఆసుపత్రి పెద్దలతో మాట్లాడుతూ ఏమైనా కూడా మేము ఉన్నాం కాబట్టి మీరు ఖర్చుకు వెనకాడం కాబట్టి మీరు అన్ని రకాలుగా వైద్యం మాత్రం అందించండి అని చెప్పి వాళ్ళు అందిస్తున్నట్టుగా వాళ్ళు పర్సు చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఇప్పటికి 25 లక్షలు ప్రకటించారు అల్లు అర్జున్. ఇంకా మనం ప్రకటిస్తే బాగుంటుందంటారు? ఇంకా ఆయన ఇంకా చాలా పెద్ద యువకుడైనా ఒక క్రేజ్ గల హీరో. ఇప్పటికే పుష్ప 2 సినిమాకు దాదాపు 1000 కోట్లు దాటని చెప్పింది. 1000 కోట్ల రూపాయలు 1 కోటి రూపాయలు ప్రకటిస్తే ఆయనకే మరింత ఒక అనుకోకుండా జరిగిన ఘటనే అది. అల్లు అర్జున్ కోరుకోరు, సినిమాకు పోయిన వాళ్ళు కోరుకోరు, థియేటర్ వాళ్ళు కోరుకోరు, ఎవరు కోరుకోరు. అనుకోకుండా జరిగిన ఘటన అయినా పోయిన ప్రాణం తిరిగి రాదు కాబట్టి ఆ కుటుంబం ఏ ఇబ్బందులు ఉండకుండా భవిష్యత్తులో ఉండాలంటే 25 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఆయన ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి నేను అప్పీల్ చేస్తాను. బాబుల తండ్రి ఏమంటున్నాడు సార్ అంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు అల్లు అర్జున్కి ఏ సంబంధం లేదు, అనుకోకుండా జరిగిన ఘటన అని చెప్పేసి ఆయన ఖండించారు. దాన్ని కూడా ఆయన ఏమంటున్నారు జనరల్గా ఇష్యూకి సంబంధించి? ఇప్పుడు నిర్లక్ష్యం అనేది అల్లు అర్జున్దా, నిర్లక్ష్యం అనేది పోలీస్ యంత్రాంగందా, ఇక్కడ స్పష్టంగా మనం తేలాలి. అల్లు అర్జున్ది నిర్లక్ష్యం ఎప్పుడు అవుతుంది అన్నప్పుడు ఆయన చెప్పి రాకపోతే ఆ క్రౌడ్ వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగితే ఆయన బాధ్యత రహిత్యం అవుతుంది ఎవరైనా సరే. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన దాని ప్రకారం ఎప్పుడైనా సరే నేను ఈ 20 ఏళ్లలో 20-30 సార్లు అదే థియేటర్కి వెళ్ళాను, ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరుగుతుందని నేను ఊహించాం కదా అని ఆయన చెప్పడం జరిగింది. అనుకోకుండా జరిగిన ఘటనే, అందుకు అయినా కూడా ఘటనకు నేను సారి చెప్తున్నాను చెప్పడం జరిగింది. ఓకే, అది వదిలిపెడదాం. కానీ పోలీస్ యంత్రాంగం ప్రకటన చేసింది, ముందు ఏం ప్రకటన చేసింది, అసలు మాకు సమాచారం లేకుండా వచ్చింది కాబట్టి ఇదంతా జరిగిందని చెప్పడం జరిగింది. తర్వాత సమాచారం ఏమొస్తుంది కొన్ని పత్రికల్లో అంటే వచ్చే ముందు పోలీస్ యంత్రం సంధ్యా థియేటర్కు సమాచారం ఇచ్చారు. సంధ్యా థియేటర్కి సంబంధించిన వాళ్ళు లకిడిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. అందినట్టుగా కూడా వాళ్ళు వస్తున్నది, ఇది అందినట్టుగా కూడా వాళ్ళు ఎక్నాలజ్ చేశారు. కాబట్టి పోలీస్ యంత్రాంగం దాన్ని సీరియస్గా తీసుకోలేదని చెప్పి ఒకవైపు వస్తుంది. నిజంగా చెప్పి రాకపోతే అల్లు అర్జున్ కొంత నిర్లక్ష్యం చేసినట్టే. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది వస్తారనే విషయం చెప్పొచ్చితే మరి ఆయన బాధ్యత ఏమున్నది? 20 సార్లు ఆ థియేటర్కి వచ్చాడు, వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లాంటి ఘటన జరుగుతుందని ఆయన ఊహించుకోడు కదా. మరి ఆయన వస్తున్నప్పుడు క్రౌడ్ వస్తుందని, దానివల్ల కొంత తొక్కిసలాట జరుగుతుందని, దీన్ని అరికట్టాల్సిన బాధ్యత మనకు ఉన్నదని చెప్పి పోలీస్ యంత్రాంగం సీరియస్గా తీసుకుంటే మోహరింపు ఎక్కువయ్యేది. మోహరింపు ఎక్కువైనప్పుడు తొక్కిసలాట తక్కువ అయ్యేది. తొక్కిసలాట తక్కువైతే ఈ బిడ్డ ప్రాణం పోయేది కాదు, తల్లి ప్రాణం పోయేది కాదు, బిడ్డ క్రిటికల్ పొజిషన్ ఉండేది కాదు. పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్యం కూడా ఇక్కడ ఉన్నదనుకున్నప్పుడు పోలీస్ యంత్రాంగం ఎవరెవరో దాని బాధ్యత గుర్తించాల్సిందే, వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందే, వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. ఎంఆర్పిఎస్ తరఫున మీరు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు శ్రీతేజ్కి కానీ వాళ్ళ తండ్రికి కానీ? వాస్తవానికి ఇప్పుడు మా తప్పు లేదని ఒకరు అంటారు, మా తప్పు లేదని ఒకరు అంటారు. తప్పు ఎవరిదో తేలాల్సిన అవసరం ఉన్నది కదా. ఇప్పుడు ఎవరు కూడా ఇట్లాంటి ఘటనలు కోరుకోరు కదా. ఏ హీరో కోరుకోరు, నువ్వు కోరుకోరు, నేను కోరుకోను, సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా కోరుకోరు. కానీ ఆయన ఇప్పటికే 20 సార్లు వచ్చిందనే విషయం అని చెప్తున్నప్పుడు కదా, ఏనాడు జరగని ఘటన ఏనాడు జరుగుతుందని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. పోనీ చెప్పి రాలేదా? చెప్పి రాకపోతే పొరపాటు, ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే. చెప్పి వస్తే ఎవరు బాధ్యత వహించాలా? క్రౌడ్ను అరికట్టాల్సిన బాధ్యత ఎవరిదిగా? డిపార్ట్మెంట్ది కదా. ఆ డిపార్ట్మెంట్కు చెప్పొచ్చినా దాన్ని అరికట్టడంలో పోలీస్ యంత్రాంగం విఫలమవుతే స్థానికంగా ఎవరెవరు దాని బాధ్యతలో వాళ్ళ మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. వన్ సైడ్కి ఎవరు ఉండొద్దు. వాస్తవాలుగానే సమాజం ముందు తీసుకెళ్ళాలి. అది నా బాధ్యత.
అది మొత్తానికి మందకృష్ణ మాదిగ గారు చెప్తుంది ఏంటంటే ఈ ఘటనకు సంబంధించి తప్పెవరిది ఒప్పెవరిది అనే విషయాన్ని పక్కన పెడితే జరిగినటువంటి ఘటనకు సంబంధించి పూర్తిగా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. చెప్పి కనుక వస్తే అల్లు అర్జున్ కనుక అక్కడికి వస్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఇచ్చి కనుక వచ్చినట్లయితే ఆ ఘటనకు సంబంధించి ఆయన బాధ్యత వహించారు. ఒకవేళ చెప్పకుండా వస్తే అల్లు అర్జున్ బాధ్యత వహిస్తారంటే వివరాన్ని కూడా ఆయన క్లియర్ కట్గా చెప్తున్నారు. ఏదేమైనా కూడా కిమ్స్లో శ్రీతేజ్ పరిస్థితి క్రిటికల్గానే ఉందని డాక్టర్లు కూడా చెప్పినట్టుగా చెప్తున్నారు. మందకృష్ణ మాదిగ గారు పైకి వెళ్ళి మాట్లాడడం జరిగింది. శ్రీతేజ్ తండ్రితో కూడా మాట్లాడడం జరిగింది. డాక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. వెంటిలేటర్ మీద చికిత్స కొనసాగుతుంది. సాయశక్తుల కృషి చేస్తున్నాం. మ్యాక్సిమం అయినంత వరకు ఆ శ్రీతేజ్ను బ్రతికించడానికి ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. బట్ ఎట్టకేలకు ఇంకో 15 రోజుల వరకు ఇలాగే పొజిషన్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. వెంటిలేటర్ మీద చికిత్స కొనసాగుతుంది కాబట్టి కొంత క్రిటికల్గానే ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.